హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకైతే మీ అందరికీ చాలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే మీ ముందుకి తీసుకొచ్చాను అనమాట. ఇది ఎలక్ట్రీషియన్, ప్లంబర్కే కాకుండా చాలామందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. దీన్ని చూసుకుంటున్నట్లయితే మనకి 2-in-1 హ్యామరింగ్ మిషన్ అనమాట. వాటేజ్ 650 వాట్స్. దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట. మనం ఈ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ కంపెనీ నుంచి ప్యాకింగ్ అయ్యి డైరెక్ట్ వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మనం ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్కి సంబంధించిన ప్రతి పవర్ టూల్స్ కూడా మా ఛానల్లో అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాం. అవి కనుక మీరు చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. ఇటు వర్కింగ్ కూడా మీకు ఏ విధంగా ఉంటుందో మీకు టెస్ట్ చేసి కూడా చూపించడం జరిగింది. మేము ప్రతిదీ కూడా 100% కరెక్ట్ అనేది మీకు మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల మిషన్ అయితే చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే మనకి ఎల్లో కలర్లో అయితే ఉందన్నమాట మిషన్. చూడండి, దీన్ని వెయిట్ వచ్చేసి 3 kgs అనమాట. చూడొచ్చు. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి, దీని పవర్ గార్డు మిషన్ ఉంది, అలాగే డ్రిల్ బిట్ అనమాట. అలాగే డ్రిల్ బిట్లు మనకు ఒక 3 బిట్లు అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకి చిప్పింగ్కి సంబంధించిన 2 బిట్లు అయితే ఇచ్చారు. ఒకటి ఫ్లాట్ బిట్, ఒకటి పాయింట్ బిట్ అనమాట. చూసుకోవచ్చు. బిట్లు క్వాలిటీ కూడా మనకి మంచిగానే ఉన్నాయి. అలాగే దీనికి క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. ఈ మిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనకి అంటే దీనికి సంబంధించిన గ్రీజ్ అనమాట. చూడండి, దీని సేఫ్టీ కవరు ఫ్రంట్ సైడ్ది. అంటే మనం గ్రీజ్ మార్చుకోవడానికి ఒక కీ అనమాట. ఇవైతే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మిషన్ గురించి ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకి బాడీ మెటల్ వచ్చేసి బీడి మెటల్ ఇంకా ప్లాస్టిక్తో అయితే ఇది మనకి ఉందన్నమాట. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే హ్యామరింగ్కి ఇంకా స్మూత్ డ్రిల్ ఇంకా హ్యామరింగ్ డ్రిల్కి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. దీనికి స్మూత్ డ్రిల్ అంటే మనకి గేర్ అనేది లేదు. అంటే మనం ఒకసారి హ్యామరింగ్ గేర్ వేసుకుంటే మనకి దీనికి సెపరేట్గా హ్యామరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఇచ్చారన్నమాట. అంటే హ్యామరింగ్ అనేది స్మూత్గా అవుతుంది. చూడు, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఆన్ చేసి మిషన్. ఇప్పుడైతే దీనికి సప్లై ఇద్దాం. ఈ మిషన్లో బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం హ్యామరింగ్ వేసేటప్పుడు టైల్స్ మీద కానీ గోడ పైన కానీ మనం హ్యామరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత హ్యామరింగ్ తోటి అయితే డ్రిల్ అవ్వాలో ఇంకా చిప్పింగ్ అవ్వాలో అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పైన బ్లాక్ క్యాప్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మనం గ్రీజ్ అనేది దీనికి పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. అందుకోసం అయితే నేను సప్లై అనేది ఇచ్చాను. అలాగే ఒక డ్రిల్ బిట్ అయితే దీనికి పెట్టాను. చూడండి, ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. చూడొచ్చు దీని సౌండ్ అయితే. అలాగే చూడండి, దీనికి అడ్జస్ట్మెంట్ అనేది చెప్పాను కదా, అది ఏ విధంగా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు డ్రిల్ అనేది తిరుగుతుంది. డ్రిల్ తిరిగినప్పుడు మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. చూడండి, స్విచ్ దగ్గర ఈ విధంగా తిప్పుకుంటే మనకి హ్యామరింగ్ అనేది అడ్జస్ట్మెంట్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.